అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీపీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. పోతన గారి కవిత్వాన్ని గురించి, ఆయన జీవితాన్ని గురించి చాలా అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఆయన రాముడు అడిగాడు, కానీ కృష్ణుడికి అంకితం ఇచ్చాడు. ఆయన రాముడు మన్నామాంకితంబుగా భాగవతంబు తెనింగింపుము అనంటే ఆయన కృష్ణాంకితం చేశాడు. అదేంటండి, రాముడు కృష్ణుడు ఒకటే కదా అంటే, రాముడు కృష్ణుడు విష్ణుమూర్తి పొందినటువంటి అవతారాలే కానీ దేనికి దానికే. నరసింహస్వామి నరసింహస్వామి, కృష్ణస్వామి కృష్ణస్వామి. ఎందుకు ఇచ్చాడు ఆయన? కృష్ణుడంటే ఇష్టం. ఓ నల్లనివాడు పద్మనయనంబుల్లవాడు కృపారసంబు పైజల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛవాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్లొల మానధనంబుదిచెనో మల్లియలారా మీ పొదలవాటు నలేడు గదమ్మ చెప్పరే. అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగజు పాలు చేసి ఎడగైనను మమ్మంగజు పువ్వుదూపులకు నగ్గము చేసే లవంగలుంగ నారంగములారా మీ కడకు రాడు గదాదయ ఉన్న చెప్పరే. అటువంటి నల్లనివాడు శ్యామసుందరుడు, ఆయనకు సాక్షాత్కరించేవాడు. అందువల్ల ఆయన కృష్ణుడికి అంకితం చేశాడు. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి దుష్ట సంపదపహారికి గోపనితంబిని మనోహారికి భక్త దుఃఖ పరిహారికి ఘోషకుటీ తటీపయోహారికి ఆయన అంకితం ఇచ్చాడు. బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్ ఘోషకుటీ పయోభృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికి ఆయన అంకితం ఇచ్చాడు. నోరి నరసింహశాస్త్రి గారు ఆంధ్రదేశంలోని గొప్ప నవలా రచయితల్లో ఒకరు. ఆయన గుంటూరులో శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి కళ్యాణానంద భారతీ స్వామి వారి దగ్గర ఆధ్యాత్మిక విద్యలు శ్రవణం చేసేవారు. ఆయన పోతన గారిని గురించి ఒక నవల రాశాడు. ఆయన పోతన గారిని గురించి రాసినటువంటి నవలలో ఆయన ఓ ప్రతిపాదన చేశాడు. పోతన గారు ఆయన లలితామంత్ర సంపుటితమైన కృష్ణ మంత్రం చేశాడు అన్నాడు. దీనికి గ్రంథంలో మనకేం ఎక్కడ ఆధారాలు పెద్దగా కనపడవు. దేశంలో శంకర పీఠాధిపతులు దక్షిణాపథంలో చాలామంది లలితా విద్య పంచదశి షోడశి కొన్ని వేల లక్షల మందికి ఉపదేశించి ప్రచారం చేశారు. ఇవాళ సామూహిక లలితా సహస్రనామాలు ఎన్ని చోట్లనో జరుగుతూ ఉన్నాయి. ఆయనకు లలితాదేవి ఇష్టం. పరమేశ్వరి కామేశ్వరి తనకి ఇష్టం కాబట్టి ఈ కల్పన చేశాడా? చెప్పలేం. ఆయన లలితా మంత్ర సంపుటితమైన కృష్ణ మంత్రం చేశాడు అన్నాడు. అంటే మంత్రశాస్త్రంలో మంత్రాలను కలిపే పద్ధతి ఉన్నది, సంపుటీకరణము అని అంటారు దాన్ని. లలితా మంత్రం గణపతి మంత్రంతో కలిపిన మంత్రం ఉన్నది. ఇంకా ఎన్నో విద్యలతో ఆ లక్షణాన్ని బట్టి రాజస విద్యలు 1-2 కలపచ్చు. ఒకళ్ళు కాళీ మంత్రం చేశాడు, తారా మంత్రం చేయాలనుంది, కాళీ తారా కలుపుకోవచ్చు. అలాంటి సంపుటీకరణ పద్ధతిలో చేశాడు అని ఆయన అభిప్రాయం. భాగవతంలో మొదటి పద్యం చదువుతున్నాను. నోరు నరసింహశాస్త్రి గారు చెప్పినటువంటి ఒక ఆలోచనను సమన్వయం చేయొచ్చునా అనిపించింది.
శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. మొదటి పద్యం చాలా ప్రసిద్ధమైంది, మహనీయమైనటువంటి పద్యం ఇది. నాకు కైవల్యం కావాలి. పోతన గారు కైవల్యాన్ని కోరుకుంటున్నాడు. కైవల్యాన్ని ఎవరివ్వాలి? కృష్ణుడు ఇవ్వాలే. లోకరక్షైకారంభకుడు, లోకములను రక్షించడానికి పూనుకుండేటువంటి వాడు. భక్తపాలన కళా సంరంభకుడు, భక్తులను పరిపాలించటంలో రక్షించటంలో మహావేగం గలవాడు. గజేంద్ర మోక్షంలో కనిపిస్తుంది మనకు, రేపో ఎల్లుండో వస్తుంది గజేంద్ర మోక్షణ కథ. దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. బ్రహ్మాండములెన్నో ఉన్నాయి. ఒక్కో బ్రహ్మాండంలో భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోక వైకుంఠ కైలాస, ఇవి అధోలోకాలు, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండములెన్నో అనంతమైనటువంటి క్షీరసాగరంలో తేలుతూ ఉంటాయి. ఇది మిల్కీ వే, బంతుల్లాగా బ్రహ్మాండాలు తేలుతూ ఉంటాయిట. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. ఇలాంటి బ్రహ్మాండములన్నింటినీ సృష్టి చేసినటువంటి వాడు, కేవలం ఒక చూపుతో సృష్టించేటువంటి వాడు ఆయన. మహానందాంగనాడింభకున్, నందాంగనాడింభకుడు, యశోద బిడ్డడు. ఇది మామూలు సామాన్యార్థం. మహా ఆనందాంగనాడింభకుడు, ఆనందాంగన యొక్క బిడ్డ, అది సంస్కృతంలో అలా చెప్పవచ్చు. కానీ ఆనందాంగన ఏడింభకుడైన వాడు, రూపక సమాసం అంటాను దీన్ని సంస్కృతంలో. అమ్మ జగన్మాతే ఈ ఆకారాన్ని ధరించింది. ఓ, దీంట్లో కూడా ఒక సూచన ఉన్నట్టుగానే ఉన్నది. నేను అలాంటి వాడిని, ఆరంభకుడిని, సంరంభకుడిని, డింభకుడిని చింతిస్తున్నాను అనటం మామూలుగా అర్థం. అట్లా కాక దీనికి లలితాదేవి పరంగా అర్థం చెప్పవచ్చునా అంటే, చూడండి, సీత సీతకు, రమ రమకు, అట్లనే లోకరక్షైకారంభ పరమేశ్వరి, ఆమెకు షష్ఠీ విభక్తి చెప్పామనుకోండి. లోకరక్షైకారంభకు, భక్తపాలన కళా సంరంభ ఆమెకు, దానవోద్రేక స్తంభ ఆమెకు, కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, ఆనందాంగన డింభ, డింభకు, డింభ శబ్దం కూడా ఉంది సంస్కృతంలో, డింభక డింభ ఉంది. ఇప్పుడు ఈ షష్ఠీ విభక్తి ప్రత్యయం చెబితే ఆమెకు, లలితాదేవికి అన్న అర్థం చెప్పవచ్చు, ఆనందాంగన కనుక. అయితే ఒక క్రియాపదం దగ్గర కొంచెం తేడా వస్తుంది. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్, కృష్ణుణ్ణి చింతిస్తున్నాను అనొచ్చు. కానీ ఆమెకు చింతిస్తున్నాను, షష్ఠీ విభక్తి మీద చింతించేదన్ని ఎట్లా? ఆమెకు సమర్పిస్తున్నాను అని అనొచ్చు, ఆమెకు చింతిస్తున్నాను అని అంటే, మహమ్మదీయ ప్రభావం పెరిగినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నవాడు పోతన్న గారు. తెలుగులో ఒక మాట ఉంది, తొరక షష్ఠి అని, నీకీ తంతాన్ అని చెప్పి. అట్లా ఆ తురక షష్ఠి ఏమైనా మనస్సులో ఉన్నదా చెప్పలేము. ఇవి అంటే ఏదో పండితులు తమ తమ ప్రజ్ఞతోటి పద్యాలకు రకరకాలైనటువంటి అర్థాలు చెప్పారు. కానీ ఆ కవి దీన్ని ఇలా భావించాడా లేదా, భావించినా భావించకపోయినా దానికి రకరకాలైనటువంటి అర్థాలు చెప్పవచ్చు. ఇది కూడా ఒక అలా అన్నమాట. ఆ రకంగా పోతన్న గారు భాగవతాన్ని ఆయన రచన చేస్తూ
ఆ మొదటి పద్యంలో తీర్చినటువంటి తీర్పు, వాలిన భక్తి మృక్యద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరియాముఖ పద్మమయూఖమాలికిన్ బాలశశంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహళికిన్. శివుణ్ణి స్తోత్రం చేశాడు, కృష్ణుడితో మొదలుపెట్టాడు, శివుణ్ణి స్తోత్రం చేశాడు, బ్రహ్మను స్తోత్రం చేశాడు, వినాయకుణ్ణి స్తోత్రం చేశాడు, లక్ష్మీ సరస్వతి ఆనాటి ప్రధాన దేవతలందరినీ కూడా స్తోత్రం చేశాడు. క్షోణితలంబునన్ నుదురు శోకగమృకిను తింతు సైకత శ్రోణికి చెంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ శుకవారిజ పుస్తకరమ్య పణికిన్. అక్షదామ శుకవారిజ పుస్తకరమ్యపాణి సరస్వతీదేవిని వర్ణిస్తున్నాడు. సంస్కృతంలో పూర్వవాంగ్మయంలో వాల్మీకి వ్యాసాదులు రచించినటువంటి దాంట్లో, తర్వాతి కవులు కూడా చాలామంది రచించిన దాంట్లో పుస్తకం అన్న మాట లేదు సంస్కృతంలో. పుస్తకం సంస్కృతం మాట కాదు, అది పర్షియన్ భాష నుంచి సంస్కృతంలోకి ప్రవేశించింది. అలా శుకవారిజ పుస్తక రమ్యపాణికిన్, పరమేశ్వరి సరస్వతీదేవిని గురించి ఎక్కువ పద్యాలు చెప్పాడు ఆయన. శారద నిరవేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార భేన రజతాచలకాశ ఫణీష కుందమందార సుధాపయోధి సితతావర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగయన్నడు గల్గు భారతి. అమ్మా, నువ్వు ఎంత తెల్లగా ఉంటావు తల్లి, వెన్నెలలాగా, మల్లె పువ్వులాగా, స్ఫటికంలాగా, చంద్రుడిలాగా, కర్పూరంలాగా తెల్లగా ఉన్నటువంటి వస్తువులనన్నింటినీ ఇచ్చి చెప్తాడు. అంటే సంస్కృతంలో ఒక ఆయన అన్నాడు, మహాకవి దండి సర్వశుక్లా సరస్వతి అన్నాడు. అంతా తెల్లగా ఉంటుంది సరస్వతీదేవి అంటే. ఒక ఆయన అన్నాడు, జుట్టు కూడా తెల్లగా ఉంటుందండి, ఉంటే మరి ముసలమ్మ కదా సరస్వతీదేవి, తెల్లగా ఉంటే ఎట్లా అన్నాడు. అట్లా రకరకాల చమత్కారాలు ఉంటాయి అనుకోండి. విజ్జిక అని సంస్కృతంలో ఒక అమ్మాయి ఉండేది, మంచి కవయిత్రి. ఆమె నల్లగా ఉండేది. నల్లగా ఉంటే దండి కాలం నాటిది. ఈ శ్లోకం విన్నది, సర్వశుక్లా సరస్వతి. విని ఆమె అంటుంది, దండి నన్ను ఎప్పుడు చూడలేదు, నా కవిత్వం వినలేదు, వినుంటే అట్ట రాసి ఉండేవాడు కాదన్నారు. ఏమిటంటేను, నీలోత్పలదళశ్యామాం విజికాం మాం అజానత వృధైవ దండినా ప్రోక్తం సర్వశుక్లా సరస్వతి. నీలోత్పల దళశ్యామని, నేను నల్ల కలువలాగా ఉంటాను నేను. అలాంటిది నన్ను గనక చూసున్నట్టయితే విజికాం మాం అజానత, నన్ను గురించి తెలియదు, తెలిసి ఉన్నట్టయితే ఇలా రాసి ఉండేవాడు కాదు దండి. సంస్కృతంలో నల్లగా ఉండే సరస్వతికి కూడా ఉన్నది మంత్రశాస్త్రంలో. నీల సరస్వతి తారా, నీల సరస్వతి మాంపాత్వైకజటాదేవి వాణి నీల సరస్వతి, తారా నీల సరస్వతి అని తారాపటలంలో నీల సరస్వతి అనేటువంటి దేవత మనకు కనిపిస్తుంది. అలానే సరస్వతి సంధ్యా విద్యే సరస్వతి, బంగారు రంగుతో ప్రకాశించేటువంటి సరస్వతి అని. సామాన్యంగా సరస్వతి అంటే తెల్లగా ఉంటుంది. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారు 1972-73 ప్రాంతాలలో ఒకసారి ఓ సభకు, ఆ రోజుల్లో ఎస్వి జోగారావు గారిని ఒక ప్రొఫెసర్ ఉండేవారు, వారు, నేను, సత్యనారాయణ గారు ఒకసారి కారులో వెళ్తూ ఉంటేను ఇది ఆశుకవిత్వం వాటి ప్రస్తావన వచ్చి,
దాని గురించి చెప్తూ ఏదో కులపతి గారు ఆశుకవిత్వం బాగా చెబుతారు అని ఏదో అన్నాడు గారు. అంటే సరస్వతి మీద పద్యం చెప్పండి అన్నాడు ఆయన, విశ్వనాథ సత్యనారాయణ గారు. సరేలే అన్నారు. అరుణారుణంబైన అధరాధరంబులో వశ్యసిద్ధులు దాల్చు భవ్యశక్తి, హైరణ్య గర్భ విద్యా రహస్యము నేర్చు మహిత వేదాకార మంత్రమూర్తి, వలపు పుట్టిన నాటి తొలి ఉషస్సులలోని రాగమ్ము నెరిగిన రసికరాజ్ఞి, ముందు వెంకలు లేని పురుటి నెప్పులతోడి ప్రకృతి నేలిన బ్రహ్మపట్ట మహిషి, సారక విలోక కంఠ ఘంటారవంబు రస జగత్ సృష్టికాదిమరంగ భూమి, సకల సమ్మోహక మహేంద్రజాల విద్యా నలువనాయిక ఇచ్చోట వెలయుగాక అని పద్యం చెబితే ఆయన చాలా సంతోషి. నేను కూడా ఆశుకవిత్వం చెబుతానండి అన్నాడు. అంటే మీరు చెబుతారా అంటే అప్పుడు ఆయన శివస్య స్త్రీమూర్తి అని మొదలుపెట్టి ఒక శ్లోకం చెప్పాడు ఆయన. శివుని యొక్క స్త్రీమూర్తి సరస్వతి అని సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పాడు. శివుడి యొక్క స్త్రీమూర్తి అండి ఏమిటి అన్నారు పక్కనున్న ఆయన. అంటే ఆయన పురాణాలలో ఒక విషయం చెప్పాడు. పూర్వకాలంలో 3 అండములున్నాయి సృష్టికి. మొదటి ఒక అండంలో నుంచి శివుడు సరస్వతి పుట్టారు, ఒక అండంలో నుంచి విష్ణువు నారాయణి కాళి పుట్టారు, మరొక అండంలో నుంచి బ్రహ్మాలక్ష్మి పుట్టారు. సృష్టిలో ఉన్నటువంటి పురాణ కథలలో ఇదొక విశేష కథ. శివుడు సరస్వతి ఒక అండంలో నుంచి పుట్టారు, అందుకే వాళ్ళిద్దరూ తెల్లగా ఒకే రంగులో ఉంటారు. లక్ష్మీ బ్రహ్మ ఒకే రంగులో ఉంటారు, విష్ణువు నారాయణి కాళి ఒకే రంగులో ఉంటారు. ఇలా ఈ రంగులు వీళ్ళు ఇట్లా ఉండటానికి ఒక చోటు నుంచి ఒక అండములో నుంచి పుట్టడం కారణమని ఆయన ఏదో ఒక పూర్వగాథ తెలియజేశారనుకోండి. పోతన గారు అట్లా మనోహరమైనటువంటి పద్యాన్ని పుట్టన్ పుట్ట శరంబునన్ మొలవా అంభోయాన పాత్రంబునన్నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపొందొరంకుంటి మీదెట్టే వెంట చరింతు తత్సరణి నాగీవమ్మా ఓయమ్మా మేల్పట్టున్మానకు అమ్మా నమ్మితి సుమీ బ్రాహ్మీ దయాంభోనిధి. అమ్మా నేను వాల్మీకిలాగా పుట్టలో మొలవలేదు, నేను శరమున మొలవలేదు, కుమారస్వామిలాగా గడ్డిలో మొలవలేదు, శరవణ భవుడాయన. అంభోయాన పాత్రంబునన్నెట్టంగొల్వను కల్గను, నేను పడవలో పుట్టలేదమ్మా వ్యాసుడిలాగా, కాళిగొల్వను కాళిని కొలవలేదమ్మా కాళిదాస మహాకవి. మహనీయుడైనటువంటి కాళిదాసాదుల వలే అంతటి వాడిని కాదమ్మా నేను అని అంటాడు. కాళిదాస్ అంటుంటే ఓ పండితుడికి సందేహం వచ్చింది. తిరుపతి వెంకట కవులు ఒకసారి విజయనగరం వెళ్ళారు. కాశీనాథ పండితుడని ఆయనతో వివాదం వచ్చింది. ఏదో వాద ప్రతివాదాలు జరిగినాయి. వాదంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే విద్య అనేటువంటి అధ్యాపనాలు నిత్యం ఉంటే పరిస్థితి వేరు. దేశ సంచారం చేస్తూ అక్కడ పద్యాలు చెబుతూ ఇక్కడ కావ్యాలు రాస్తూ అంటే చిన్నప్పుడు చదువుకున్న విద్యలు కొంత అటు ఇటుగా ఉంటాయి. మధ్యలో ఏదన్నా కాసేపు అడ్డు పుల్ల వేసి నాపుదాము అని అనుకున్నారు. అనుకొని ఏమయ్యా నీ పేరే తప్పు, నువ్వు మాతో వాదించేది ఏమిటి అన్నాడు. పేరు తప్పేమిటన్నాడు. కథం కాశీనాథ, కాశీ శబ్దం దీర్ఘాంతం కదా, ఈకారాంతం, కాశీనాథ అని ఉండాలి, కాశీనాథ అన్నదేమిటి నీ పేరు తప్పు కదా అన్నాడు. ఆయనకేం తోచలే పాపం, ఆలోచిస్తున్నాడు. ఈ లోపు ఏదో తర్వాత శాస్త్రవాదాలు జరిగినాయి అనుకోండి. తర్వాత ఎవరు అడిగారు, మీరైతే ఏం సమాధానం చెబుతారన్నారు. ఏముందండి దాంట్లో, యథా కాళిదాస తథా కాశీనాథ. కాళిదాసు ఎట్టనో కాశీనాథుడు అట్టనే. కాళీదాసుడు అంటున్నామా, కాళిదాస అంటున్నాం కదా. అంటే సంస్కృతం భాష చాలా విచిత్రమైంది. కాళిదాస మహాకవి ఆయన కావ్యాలన్నింటిలో శివుణ్ణి స్తోత్రం చేశాడు. కాళిని స్తోత్రం చేసింది అశ్వధాటి వృత్తాలలో ఎక్కడో ఒక చోట మాత్రం కాళీ భీరాత్తతను రాళి రసత్ప్రియ కపాళీ షుఖేలతి గదా అని వస్తుంది. శివభక్తి ఎక్కువగా కనిపిస్తుంది మనకు. తదాపి మే క్షపయతు నీలలోహిత
పునర్భవం పరిగత శక్తిరాత్మభూ అంటాడు ఆయన. పరమేశ్వరుడు నా జన్మ లేకుండా చేయునుగాక అంటాడు కాళిదాసు. మరి కాళిదాస శబ్దానికి శివభక్తుడు అని చెప్పే అవకాశం ఏదైనా ఉందా అని పండితులు ఆలోచించారు. ఆలోచిస్తే ఉన్నది. వ్యాకరణ పాండిత్యం చిత్రమైంది. కాలహ యస్య వశే అస్తి సహ కాలిన్. కాలము ఎవని వశమునందు ఉంటుందో అతడు కాలిన్. నకారాంత శబ్దం గుణిన్ ధనిన్ లాగా కాళిన్. కాళినః దాసః కాళిదాసః. కాళి అంటే శివుడు పూలింగం, ఆయన యొక్క దాసుడు కాళిదాసు. కాళిదాసు అంటే శివదాసుడని కూడా అర్థం చెప్పవచ్చును వ్యాకరణ ప్రాభవంతో. కనుక కాళిగొల్వను పురాణింపందొరంకొంటి. అమ్మా నేనేదో పురాణం చెబుదామని అనుకున్నాను అని అంటాడు. పరమ వినయ సంపన్నుడైనటువంటి వ్యక్తి ఆయన. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనా తమ్మిచూలికైనా విబుధవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటవరతు. ఇదో పెద్దల వల్ల విన్నది చెప్తాను, తోచినంత చెప్తాను అని అత్యంత వినయంతో. భక్తి ఉంటే సహజంగా వినయం ఉంటుంది. భక్తి ఉన్న చోట వినయం దానంతటది వస్తుంది. అట్లా కాక కొంచెం పాండిత్య ప్రాభవము అహంకారము ఇవన్నీ కనుక ఉండేటట్లయితే మాట్లాడేటువంటి తీరు వేరుగా ఉంటుంది. ఒకసారి ఒక మహాపండితుడు ఆయన వరదరాజస్వామిని చూడటానికి వెళ్ళాడు. దర్శనం కాలేదు. టైం అయిపోయింది, తెర వేసేశారు, ఇప్పుడు దర్శనం లేదన్నారు. ఆయన కోపం వచ్చింది. నా అంతటి వాడు వచ్చాడు, నేను ఈ దేశంలో వైష్ణవ మతాన్ని గెలవటానికి నేను మూల కారణం, నేను వస్తే మీరు దర్శనం ఇవ్వరా? ఏమి స్వామి తెరదీయించరాదా అన్నాడు. ఏదో తెరదీయించరాదా అంటే ఏదో త్యాగరాజస్వామి తెరదీయగరాదా అంటే పోయింది, కానీ ఈయనంటే పోలే, తెరామైందే ఉంది. అప్పుడు ఆయన అంటాడు, ఐశ్వర్య మదమత్తోసి మాం నజానాహి దుర్మతే పరైః పరిభవే ప్రాప్తే మదధీనా తవ స్థితి. ఇన్ని ఆభరణాలు, బంగారాలు, రత్నాలు ఇవన్నీ ఉండి ఐశ్వర్యంతో నువ్వు మదించిపోయినావు ఓ స్వామి. ఇతరుల చేత, ఇతర మతస్థుల చేత పరిభవం వచ్చినప్పుడు నేను కదా నీకు దిక్కు అంటాడు. అంటే పండితులలో ఆయన కేవలం అహంకారం అనుకోకండి, స్వామి యందు ఉన్నటువంటి చనువు వల్ల అన్నటువంటి మాటే కానీ ఆయన భక్తుడు కాకపోలేదు. ఆయన కూడా మంచి గొప్ప భక్తుడే. అయితే ఒకసారి సరదాగా చమత్కారాలు, అహంకారాలు ఇవన్నీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము అస్మాదృశుండలవు స్వాదు రసావతారధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీవయమూర్తి శిష్యుడైనాడన్నట్టిది. ఆ వ్యోమపేశల చాంద్రీ మృదు కీర్తి చళ్ళపిళ వంశస్వామికున్నట్లుగన్. నన్నయ్యకు తిక్కనకు నాలాంటి శిష్యులున్నారా? ఒక వెంకటశాస్త్రి గారికి ఉన్నారు నాలాంటి వాడు అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అయితే వినయము శోభించినట్లుగా మిగతావి అహంకారాలు అవి శాశ్వతం కాదు, శోభించవు.